యోగా ఆసనాలు చెయ్యాలి అంటే మొట్టమొదట మన బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవాలన్నమాట. అంటే మన బాడీలో ఎంతో కొంత స్టిఫ్‌నెస్ అనేది ఉంటుంది. ఆ స్టిఫ్‌నెస్ కారణంగా మనం డైరెక్ట్‌గా యోగా చేసినప్పుడు మన మజిల్స్ కానీ, జాయింట్స్ కానీ పట్టి లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సొస్తుంది. కాబట్టి యోగా చేయడానికి ముందు సింపుల్‌గా ఈ సూక్ష్మ వ్యాయామం చేసినట్లయితే గనక బాడీ ఫ్రీ అవుతుంది. అంటే చూడండి, ఒక రబ్బర్ బ్యాండ్ ఇచ్చి మనం విరపమంటే విరపగలమా? కారణం ఏంటి? అది ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అదే ఒక అగ్గిపుల్ల ఇచ్చి విరపమంటే మనం వెంటనే విరిపేస్తాం. సో, అదే విధంగా మన బాడీలో కూడా కొద్దిగా స్టిఫ్‌నెస్ అనేది ఉంటుంది. ఆ స్టిఫ్‌నెస్ మనం రిలీజ్ చేసేసుకుంటే మన బాడీ కూడా ఫ్లెక్సిబుల్ అయిపోతుందనమాట. సో, దాంతో మనం యోగాసనాలు చేయడం మనకి ఈజీ అవుతుంది. 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఈరోజు ఫస్ట్ డే. ఇది సింపుల్‌గా ఉంటుంది. ఎవ్వరైనా కూడా చేయొచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎలాంటి సందేహం లేకుండా చేయొచ్చనమాట. ఇంకా జాయింట్ పెయిన్స్ కానీ, ఆర్థరైటిస్, రొమటైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు చేసినట్లయితే కనుక, వాళ్ళ జాయింట్స్ ఫ్రీ అవ్వడానికి, ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి చాలా ఉపయోగపడటం జరుగుతుంది. ఓకే. ఇంకా స్టార్ట్ చేద్దాము. ఈ 2 చేతుల్ని ఈ విధంగా ఉంచుదాం. మన సీక్వెన్స్ వచ్చి మన హెడ్ దగ్గర మొదలుపెట్టి, మన కాళ్ళు ఫూట్ వరకు మొత్తం ఈ సీక్వెన్స్ అంతా కూడా చేయడం జరిగింది. ఓకే. స్లోగా ఫస్ట్ వన్ నెక్ అప్ అండ్ డౌన్. స్లోగా 1, ఎంత వీలైతే అంత వెనక్కి. ఓకే. 2, ఎంత వీలైతే అంత ముందుకి ఫార్వర్డ్ చేయాలి. ఒకవేళ మీకు స్పాండిలైటిస్ ఉంటే కనుక ముందుకు ఫార్వర్డ్ చేయొద్దు. ఓన్లీ బ్యాక్వర్డ్ ఒకటే చేయండి. మళ్ళీ 1, 2, 1, 2. ఓకే. నెక్స్ట్ వన్ రైట్ టు లెఫ్ట్. ఇలా మీ షోల్డర్, మీ చిన్ ఒకే లైన్‌లోకి రావాలి. అంటే ఇలా జస్ట్ ఇలా మూవ్ చేసి ఇలా స్టార్టింగ్ పొజిషన్‌కి వచ్చేయకుండా 1 అనేటప్పటికి మీ షోల్డర్ లైన్‌లోకి మీ చిన్ వచ్చేలాగా ట్రై చేస్తారు. స్లోగా మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్‌కి వస్తారు. మళ్ళీ 2, 1, 2, 1, 2, 1, 2, 1, 2, 1. ఓకే. నెక్స్ట్ వన్ రౌండ్‌గా రొటేట్ చేయాలి. ఇలా రౌండ్‌గా రొటేట్ చేసేటప్పుడు కూడా చాలామంది ఇలా జస్ట్ మధ్యలోనే ఇలా మూవ్ చేస్తారు. అలా కాకుండా ఎంత వీలైతే అంత మీ చెవిని భుజానికి దగ్గరగా తీసుకెళ్ళండి. ఓకే. ఎంత వీలైతే అంత వెనక్కి. అదే విధంగా లెఫ్ట్ సైడ్ ముందుకు ఫార్వర్డ్ అయినప్పుడు మీ గెడ్డాన్ని ఈ విధంగా ముందుకి ఆంచడానికి ట్రై చేయండి. ఇలా 4 వైపుకి కూడా సర్కిల్ కరెక్ట్‌గా ఫార్మ్ అవుతూ ఉండాలి. ఓకే. ఈ విధంగా చేయాలి. 1, 2, స్లోగా పర్ఫెక్ట్‌గా చేయడానికి ప్రయత్నించండి. 3, రివర్స్. 3, 4 వైపులకి కూడా సర్కిల్ కరెక్ట్‌గా వెళ్ళాలి. 2, 1, రిలీజ్. నెక్స్ట్ వన్ 2 చేతుల్ని ఈ విధంగా ముందుకు స్ట్రెచ్ చేస్తారు. స్ట్రెచ్ చేసి ఇలా షోల్డర్ మీదుగా ఉంచి చూడండి, ఇలా చెవులు మీదుగా వెనక్కి స్ట్రెచ్ అవుతున్నట్లుగా ఇలా రౌండ్ అప్ అవ్వాలి. కొంతమంది జస్ట్ ఇలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా సర్కిల్ కరెక్ట్ గా ఫామ్ అవ్వాలి. చెవులు పక్క నుంచి ఇలా వెనక్కి స్ట్రెచ్ అవుతున్నట్టుగా డౌన్ అవ్వాలి. ఇలా 2, 3, 4, 5. రివర్స్ లో చేయాలి. 5, 4, 3,
2, 1. ఓకే. రిలీజ్ అయ్యేటప్పుడు చేతులు ఇలా రిలీజ్ చేయాలి. నెక్స్ట్ వన్. ఇది చేయడం వల్ల మనకి షోల్డర్ జాయింట్స్ ఫ్లెక్సిబుల్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల మనం బ్యాక్వర్డ్ ఆసనాస్ చేసిన, ఇంకా షోల్డర్ ఇన్వాల్వ్ అయ్యి చేసేటువంటి ఆసనాలు చేసినప్పుడు ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ రిస్ట్ అప్ అండ్ డౌన్స్. చూడండి, చేతులు రెండు ఇలా ముందుకి స్ట్రెచ్ చేసి స్లోగా 1. ఇలా 1 అన్నప్పుడు జస్ట్ ఇలా లిఫ్ట్ చేసి ఉంచడం కాకుండా వెనక్కి ఎంత వీలైతే అంత వెనక్కి అరచేతులు వెనక్కి వంచడానికి ప్రయత్నించాలి. మళ్ళీ 2 అన్నప్పుడు జస్ట్ ఇలా వదిలేయకుండా ఇలా ముందుకు వంచడానికి ప్రయత్నించాలి. ఓకే. 1, 2, 1, 2, 1, 2, 1, 2. నెక్స్ట్ రిస్ట్ రొటేషన్ రౌండ్ గా సర్కిల్ 1, 2, 3, 4, 5. రివర్స్ 5, 4, 3, 2, 1. ఇప్పుడు ఫోర్స్ గా ఇలా క్లంచింగ్ ఫోర్స్ గా 10 టైమ్స్ ఇలా రిలీజ్ చేయాలి. ఇవి చేయడం వల్ల మన రిస్ట్ జాయింట్ ఫ్రీ అవ్వడానికి, రిస్ట్ స్ట్రెంగ్త్ పెరగడానికి ఉపయోగపడుతుంది. మనం అరచేతులు కింద పెట్టి ఏదైనా ఆసనాలు చేసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతాం. ఓకే. రిలీజ్. ఓకే. డీప్ బ్రీతింగ్ 3 టైమ్స్. మనం ఎక్సర్సైజ్ అయితే కనుక చాలా వేగంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. దీన్ని మనం యోగా ముందు చేసేటువంటి సూక్ష్మ వ్యాయామం అనడానికి కారణం ఏంటంటే నెమ్మదిగా నిదానంగా చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఎక్సర్సైజ్ లా వేగంగా చేయకూడదు. నెక్స్ట్ వన్, హిప్ రొటేషన్. నడుం పైన చేతి నుంచి ఓకే ఎంత వీలైతే అంత ఇలా రైట్ సైడ్ కి పుష్ చేయండి. మళ్ళీ బ్యాక్ పుష్ చేయండి. ఇలా లెఫ్ట్ సైడ్, ఇలా అన్ని వైపులకి కూడా సర్కిల్ కరెక్ట్ గా వెళ్ళాలి. ఇలా జస్ట్ ఇలా మిడిల్ ఇలా కాకుండా అన్ని వైపులకి కరెక్ట్ గా వెళ్ళే విధంగా ట్రై చేయాలి. 1, 2, 3. ఓకే. రివర్స్ 3, 2, 1. రిలీజ్. ఓకే. ఇది చేయడం వల్ల మనకి హిప్ దగ్గర ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, లెగ్ రొటేషన్. ఇది హిప్ జాయింట్ ఇంకా నీ జాయింట్ ని ఫ్రీ చేస్తుంది. ఇలా రిలీజ్ చేయాలి. ఇలా స్ట్రైట్ గా ఉంచొద్దు. ఎంత వీలైతే అంత ఇలా లేపి దగ్గరకు వచ్చేటప్పటికి ఫోల్డ్ చేసి ఇలా కిందకి రిలీజ్ చేయాలి. ఓకే. చూడండి, 1, 2, ఇలా 3. మళ్ళీ రివర్స్ ఇలా ఫోల్డ్ చేసి ఇలా 3, 2, 1. లెఫ్ట్ లెగ్. ఓకే. 1, 2, 3. రివర్స్ 3, 2, 1. రిలీజ్. ఇది చేయడం వల్ల మన హిప్ జాయింట్ ఇంకా నీ జాయింట్ ఫ్రీ అవుతుంది. సో దానివల్ల మనం కాళ్ళతో సంబంధించి ఏవైనా యోగా ఆసనం చేసేటప్పుడు మనం ఫ్రీగా ఫ్లెక్సిబుల్ గా చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, కూర్చునే స్థితిలోకి రావాలి. కూర్చునే స్థితిలోకి వచ్చి చేతులు రెండు ఇలా వెనక్కి పెట్టి కాళ్ళు రెండు జాయింట్ గా ఉంచాలి. ఫుట్ అప్ అండ్ డౌన్స్. ఎంత వీలైతే అంత 2 పాదాలు ముందుకి స్ట్రెచ్ చేయండి. అదే విధంగా ఎంత వీలైతే అంత వెనక్కి వంచడానికి ట్రై చేయాలి. ఓకే. 1, 2,
1, 2, 1, 2, రిలీజ్. నెక్స్ట్ రౌండ్‌గా రొటేట్ చేయాలి. ఈ రొటేషన్ కూడా జస్ట్ చూడండి ఇలా మిడిల్‌గా చేయడం కాకుండా ఎంత వీలైతే అంత పక్కకి డౌన్ చేయండి. ఓకే. వెనక్కి వంచండి. అదే విధంగా మళ్ళీ పక్కకి. ముందుకు వెళ్ళినప్పుడు ముందుకు వంచండి. ఇలా సర్కిల్ అన్ని వైపులకి కూడా కరెక్ట్‌గా వెళ్ళేలా ట్రై చేయాలి. ఓకే. 1, 2, 3. రివర్స్ 3, 2, 1. రిలీజ్. నెక్స్ట్ బటర్‌ఫ్లై 2 కాళ్ళు ఇలా క్లోజ్ చేసి ఓకే. ఇలా ఫాస్ట్‌గా అంటే చూడండి ఇలా నెమ్మదిగా కాకుండా దగ్గరికి మళ్ళీ కిందకి. ఇలా చేయడం వల్ల థైస్ యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మనం కాళ్ళతో చేసేటువంటి ఆసనాలు ఈజీగా చేయగలం. ఓకే. రిలీజ్ చేసి చేతి వెనక్కి పెట్టి డీప్ బ్రీతింగ్స్ 3 or 5 times. ఓకే. చూసారు కదా! టోటల్ ఇవన్నీ కూడా మనం ఒక సీక్వెన్స్ ప్రకారం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మన నెక్ ఫస్ట్ స్టార్టింగ్ ఉండేది మన హెడ్ పార్ట్. తర్వాత మన షోల్డర్, మన హ్యాండ్స్, తర్వాత హిప్, తర్వాత మన లెగ్స్, నీ జాయింట్, తర్వాత మన ఫుట్ జాయింట్. ఇలా మనం సీక్వెన్స్ గాని గుర్తుపెట్టుకుంటే ఎవరి సపోర్ట్ లేకుండా మనం ఈజీగా గుర్తుపెట్టుకొని చేసేయొచ్చు. ఇది సూక్ష్మ వ్యాయామం పార్ట్ 1. రేపటి రోజున సూక్ష్మ వ్యాయామం పార్ట్ 2. ఈ పార్ట్ 2లో మీకు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు పొట్ట తగ్గడానికి, థైస్ తగ్గడానికి, ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ సూక్ష్మ వ్యాయామంలో ఉండేటువంటి సింపుల్ ఎక్సర్సైజ్ మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం యోగా చేయడానికి ముందుగా మనం ప్రిపేర్ చేసుకునేటువంటి సింపుల్ సూక్ష్మ వ్యాయామం అన్నమాట. ఓకే. ఇంకా రేపు కలుద్దాము.